కృష్ణా జిల్లాలో ప్రభుత్వం 90 టీఎంసీలు డిమాండ్ చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చిట్చాట్లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ప్రభుత్వం రాష్ట్ర నీటి వాటాపై పోరాటం చేస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోను సైతం బయటకు విడుదల చేశారు. కేసీఆర్ బాగులపై సీఎం రేవంత్ రెడ్డితో సహా మేమందరం అడిగినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కృష్ణా జిల్లాలో ప్రభుత్వం 90 టీఎంసీలు డిమాండ్ చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చిట్చాట్లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ప్రభుత్వం రాష్ట్ర నీటి వాటాపై పోరాటం చేస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోను సైతం బయటకు విడుదల చేశారు. కేసీఆర్ బాగోగులపై సీఎం రేవంత్ రెడ్డితో సహా మేమందరం అడిగినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. రైట్గా చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. శాలిని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. చిట్ చాట్లో భాగంగా కృష్ణా నదీ జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కు కృష్ణా నదిలో 90 టీఎంసీల హక్కు ఏదైతే ఉందో ఖచ్చితంగా 90 టీఎంసీల హక్కుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి కూడా మరోసారి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ ముఖ్యంగా హరీష్ రావు లాంటి వారు దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వం 45 టీఎంసీలకే పరిమితమైంది, 45 టీఎంసీలకు ఒప్పుకుంది, దీనికి సంబంధించి అని కొన్ని తన లేఖలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖలోని కొంత భాగాన్ని మీడియా ముందు చూపిస్తూ కూడా ఇటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఖచ్చితంగా 90 టీఎంసీలకు కట్టుబడి ఉంది. అయితే ఇందులో ఏదైతే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన 45 టీఎంసీలు, అదేవిధంగా ఇతర మైనర్ ఇరిగేషన్లకు సంబంధించి వాడుకోవడానికి మరో 45 టీఎంసీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను 2022 సంవత్సరంలో ఇచ్చినటువంటి జీవోను కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకుంది, మేము దాన్నే ఫాలో అవుతూ ఉన్నాము. అంతేగాని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 45 టీఎంసీలకు కట్టుబడి ఉంది అని చెప్పి బీఆర్ఎస్ వాదిస్తున్న దానిలో పసలేదని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు కాళేశ్వరానికి సంబంధించి కూడా మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి రిపేర్లు ఏవైతే ఉన్నాయో ఆ మేడిగడ్డకు రిపేర్ చేయడానికి ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ ఒప్పుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా పూర్తి కావడం జరిగింది. ఎల్ఎన్టీ సంస్థ దీనికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి టెస్ట్ చేయడానికి, అదేవిధంగా మరమ్మతులు చేయడానికి కూడా ఆ సంస్థ ఒప్పుకుంది. త్వరలోనే దీనికి సంబంధించి పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో నీటి హక్కుల విషయంలో ఇప్పటికే ఒకవైపు సిడబ్ల్యూసీకి రేఖ రాశాం, మరొక వైపు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతూ ఉన్నాము. 90 టీఎంసీలకు కృష్ణా నదీ జలాల్లో ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. కాకపోతే ఇందులో గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే కృష్ణానదీ జలాల విషయంలో కావచ్చు, ఇటు గోదావరి విషయంలో కావచ్చు, ఈ రెండిట్లలో కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల కోసం ఎందాకైనా పోరాడతాము. ఇప్పటికే ఒకవైపు ఇటు సబ్సిడీస్లో న్యాయస్థానాల్లో 45 టీఎంసీలకు సంబంధించి ఇటు ట్రిబ్యునల్లో వాదనలు నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి వాదించి ఖచ్చితంగా 45 టీఎంసీలను కూడా తీసుకొచ్చుకుంటాము, మొదటగా 45 టీఎంసీలు ఇవ్వండి అని చెప్పి ఏదైతే ఇస్తామంటే ఇవ్వండి అని చెప్పాము. అంతేగాని 45 టీఎంసీలకు ఎక్కడ కట్టుబడి ఉండలేదు, 90 టీఎంసీలకు కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా మంత్రి తన చిట్చాట్లో పేర్కొనడం జరిగింది. శాలిని. రాజు, అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే విడుదలైందో జీవో దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఆ జీవోలో ఏమనుంది? అందులో క్లియర్గా 2022 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఇచ్చినటువంటి జీవోలో స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే 90 టీఎంసీలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 45 టీఎంసీల అలొకేషన్స్, అదేవిధంగా
ఇతర మైనర్ ఇరిగేషన్స్ ఏదైతే రాష్ట్రానికి తెలంగాణకు 45 టీఎంసీలు ఇస్తామని చెప్పేసి గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో అయితే మరో 45 టీఎంసీలు కూడా మైనర్ ఇరిగేషన్కు సంబంధించి వాడుకోవడానికి మీకు వృధా నీరు ఏదైతే ఉందో దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా 90 టీఎంసీలు వాడుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే దానికి జీవో ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో అప్పుడు మాట్లాడింది. సో దాన్ని మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము, అంతేగాని మేము ఎక్కడ కూడా దీన్ని డీవియేట్ కాలేదు అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇటు కృష్ణానది జలాల ఏదైతే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానివచ్చు, ఇతర ప్రాజెక్టులు ఇటు కోయిల్ సాగర్ కావచ్చు, దిండి కానివచ్చు, ఇతర ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో చాలా వరకు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే లేవు. అదేవిధంగా డిపిఆర్ గత ప్రభుత్వ హయాంలో కూడా డిపిఆర్ 2 సార్లు రిజెక్ట్ అయింది. అయినా కూడా దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డిపిఆర్ రిజెక్ట్ అయినంత మాత్రాన దాన్ని ఇంతవరకు ఎక్కడ డిపిఆర్ రిజెక్ట్ కానట్టు కూడా ఇట్లాంటి బీఆర్ఎస్ నేతలు ఏదైతే కామెంట్లు చేస్తూ ఉన్నారో ఇది సరికాదు. డిపిఆర్ రిజెక్ట్ అవ్వడం అనేది 90 డేస్లో ఒకవేళ విధి విధానాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి విధి విధానాలకు గైడ్లైన్స్ ప్రకారం లేకుంటే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని మాడిఫై చేసి పంపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది, ఖచ్చితంగా డిపిఆర్ సంబంధించి మళ్ళీ మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం, ట్రిబ్యునల్ని ఆశ్రయిస్తాము. నీటి హక్కుల విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. కృష్ణానదీ జలాల్లో 90 టీఎంసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వాదనలు చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. స్పీకర్ అనుమతిస్తే ఖచ్చితంగా 2వ తేదీ నుంచి కృష్ణానదీ జలాల హక్కులకు సంబంధించి పాయింట్ టు పాయింట్ గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది, క్లియర్ కట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, స్పీకర్ అనుమతి కోసం వేచి చూస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు ఇరిగేషన్ అధికారులు అయితే ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా దీని యొక్క ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివచ్చు, నీటి జలాలకు సంబంధించినటువంటి ఏదైతే చర్చ జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఖచ్చితంగా సభకు హాజరు కావాలని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.